ఏ రకంగా ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఏ రకంగా ప్రతి స్టెప్లో పారదర్శకత ఎలా చేశామనేది మీకు అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక నోట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇంకొన్ని ఈ మధ్య కొన్ని వార్తాపత్రికలు కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, ఏదైతే తప్పు జరిగింది అని చెప్పి అంటున్నారో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఎందుకు రూల్ వర్తిస్తుంది, దీంట్లో ఎందుకు రూల్ ఎక్కడ మేము వైలేట్ చేయలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాము. ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా మీకు ఇస్తున్నాను, కాపీస్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ముఖ్యంగా దీంట్లో చూస్తే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సార్ ఆల్రెడీ చెప్పారు. అట్ ది కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ 2 ముక్కలు చెప్తాను మీకు. వర్టికల్ రిజర్వేషను ప్రజలందరికీ కూడా తెలియాలి. పదే పదే మనము హారిజాంటల్ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నాము. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి లెటెస్సే 7% ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది వర్టికల్ రిజర్వేషన్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మహిళలకి స్పెసిఫిక్గా ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి అని రోస్టర్లోనే ఫిక్స్ చేసేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ పలానా పోస్టు 4వ పోస్ట్ మహిళకి, 14వ పోస్ట్ మహిళకి, 28వ పోస్ట్ మహిళకి అని క్లియర్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అది మారిపోయింది, ఒక డైనమిక్గా అయిపోతుంది. ఆ డైనమిక్ సిస్టమ్ని అర్థం చేసుకోలేక రకరకాలుగా అపోహలు, రకరకాల సందేహాలు పెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఒక పరీక్ష పెట్టినప్పుడు 5 పోస్టులు ఉంటే 100 మంది అపీర్ అవుతారు. 5 మంది సెలెక్ట్ అవుతారు, 95 మంది డిసప్పాయింట్ అవుతారు. తప్పులేదు, డిసప్పాయింట్ అయిన వాళ్ళ ఫీలింగ్స్ నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా అది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5గురు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యారా లేదా, రూల్స్ ప్రకారం చేశారా లేదా, రూల్స్కి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటే వచ్చి మీరు అడిగితే చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పదే పదే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెటెస్సే 100 మంది ఎక్కించాలి. లైన్ నించొని ఉన్నారు. లైన్ నించొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళల్ని ఎక్కించాలి. ఈ లైన్లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తూ ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెటెస్సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని. ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కిచ్చేస్తాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఇదేంటి అన్యాయము అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు, దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66%లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. అందుకైనా ఈరోజు గత కొన్ని రోజులుగా ఒక 26 కేసులు, కొన్ని ఏదైతే పేపర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ ఏదైతే పబ్లిష్ అయినాయో ఆ పబ్లిష్ అయిన కేసెస్ అన్నీ 26 మేము 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అసలు హారిజాంటల్ మీద క్లారిటీ రావడానికి, ఒకప్పుడు ఉండే వర్టికల్ వేరు, ఇప్పుడు హారిజాంటల్ వేరు. అలాగే కొన్ని స్పోర్ట్స్ మీద, స్పోర్ట్స్ సెక్రటరీ గారు మరి టూర్లో ఉన్నారు, ఎండి గారు శాప్ ఇక్కడ ఉన్నారు, వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే స్పోర్ట్స్ పాలసీలో లేకపోతే డిజబిలిటీ కోటాలో సార్ చెప్పిన దాన్ని మళ్ళీ 2 నిమిషాలు నేను 2 ముక్కలు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, ఎన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో
స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇదివరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దామని అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్కి హారిజాంటల్కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు, ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్ళి కూర్చోబెడతాం. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుణ్ణి, నన్ను తీసుకెళ్ళి ఓసీ దాంట్లోనే కూర్చోబెట్టాలి. అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వటం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. సో ఆ నోటిఫికేషన్ స్పోర్ట్స్ వాళ్ళ ప్రకారము స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ కమ్యూనిటీ రోస్టర్లో వెళ్ళి కూర్చోబెట్టడమే హారిజాంటల్. సో ఈ కన్ఫ్యూజన్, ఈ సమాచారం తెలియక చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మమ్మల్ని తీసి స్పోర్ట్స్ ఎందుకు పెట్టారు, ఆ పాయింట్ ఎందుకు నోటిఫై చేయలేదు, ఎక్కువ మంది ఇదే అంటున్నారు. మీరు ముందు నోటిఫై చేయలేదు కదా అంటే, నోటిఫై చేసే పద్ధతి పోయింది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా హారిజాంటల్లో నోటిఫై చేయరు. కేవలం నోటిఫై చేసేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మిగతా అన్ని అన్రిజర్వ్డ్. దాంట్లో మళ్ళా థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్లోనే కూర్చోబెట్టాలి, వేరే చాయిస్ లేదు. సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. నేను అందుకనే మళ్ళా ఎగ్జాంపుల్స్తో క్లారిఫై చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే, ఎవరికి ఏ అనుమానం ఉన్నా వస్తే మా కమిషనర్ ఆఫీస్లో సెల్ రెడీగా ఉంది. దే విల్ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ ఎటువంటి రూల్స్ అతిక్రమణ కానీ వయలేషన్ కానీ ఎక్కడ జరగలేదని మరొకసారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కపుల్ ఆఫ్ స్లైడ్స్ దయచేసి ఒక 5-10 నిమిషాలు నాతో ప్లీజ్ బీ పేషెంట్. ఇది ఫస్ట్ కేసు వచ్చి స్క్రీన్ మీద ఏకాంబరం. ఈయనది ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అండి. ఒకటి 1:1 పద్ధతిలో మేము కాల్ లెటర్స్ పంపించామని చెప్పాం. మీకు క్లియర్ చూస్తే కాల్ లెటర్స్లో ప్రతి కాల్ లెటర్లో వెనక చాలా క్లియర్గా బోల్డ్గా రాసి పెట్టాం. ప్రతి కాల్, ఏ క్యాండిడేట్ కూడా దీన్ని విభేదించడానికి లేదు. ఏమని రాసింది, ది మియర్ కాల్ లెటర్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలెక్షన్. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నన్ను ఎందుకు సెలెక్షన్ లిస్ట్ లేదు అని అడగటం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇతను ఏకాంబరం కేసుకు వద్దాం. ఏకాంబరం కేసులో ఇతనికి వచ్చింది 125 ర్యాంకు. 7 వేకెన్సీలు ఉన్నాయి. 7 వేకెన్సీలో ఫస్ట్ 5 ఏమో మెరిట్ ప్రకారం వచ్చేసింది. లాస్ట్ 2 ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద వచ్చింది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బీసీడీలో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరికే వస్తుంది. అది ఓసీలో ఉండుంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఓసీ వాళ్ళ సీట్లలోకి వెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ బీసీలో ఉన్నారు కాబట్టి ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఆ బీసీ కోటా కిందే వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇతను అడగచ్చు, మాకు నాకు కాల్ లెటర్ పంపించారు కదా అని. ఇందాక చాలా క్లియర్ పంపించాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ కాల్ లెటర్. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏకాంబరం కేసులో లేదా మిగతా వాటి కేసులో 2-3 సందర్భాల్లో కాల్ లెటర్ వచ్చినా సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు 2-3 ఉంటాయి. ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, నేను ఈ పర్టికులర్ కేసులో ఇతనికి 116 వరకు మెరిట్లో వచ్చింది, 125లో వచ్చాడు. ఇప్పుడు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఇక్కడ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏమైందంటే
ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వేరే కోటాలో ఫస్ట్ సెలెక్ట్ అయ్యాడు. అంటే ఓసీ కోటాలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓసీనో ఎస్సీనో సెలెక్ట్ అయ్యాడు. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనో లేకపోతే వెరిఫికేషన్కో రాలేదనుకోండి. సో అతను తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరున్నారని చూస్తే అతను బీసీడీ అతను ఉన్నాడు. సో ఒకప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్లో ఓసీలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిస్క్వాలిఫై అయ్యాడో లేకపోతే సర్టిఫికేట్లకు రాలేదో లేకపోతే అతనికి మెడికల్ ఇన్వాలిడేషన్ అనే కారణం వల్ల అతను తీసి పక్కన పెట్టడం వల్ల నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బీసీ ఉన్నాడు కాబట్టి నేను బీసీలోనే కూర్చోబెడతాను. సో ఆ బీసీ అతను వచ్చాడు కాబట్టి ఇతనికి కాల్ లెటర్ వచ్చినా కూడా, అంటే వెరిఫికేషన్ లెటర్ వచ్చినా కూడా సెలెక్షన్ కాలేదు. అలాగే ఇంకొక సందర్భంలో 2-3 పోస్టులకి ఒకే క్యాండిడేట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఒక చోట 2-3 చోట్ల వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయ్యారంటే ఏదో ఒకటే తీసుకుంటాడు సీటు. సో మిగతా 2 ఖచ్చితంగా మిగిలిపోతాయి కాబట్టి అక్కడ ఒక అడిషనల్ వాళ్ళని పిలిచి ఉండొచ్చు. సో అంత మాత్రాన వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇది మీకు అందరికి ఇస్తున్నాం కూడా షీట్స్ కూడా. సో దట్ యూ కెన్ వెరిఫై. నథింగ్ ఈజ్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదనేది ఒక్క పొరపాటును కూడా ఎటువంటి తప్పు జరగలేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ ప్లీజ్. ఈవిడ చూడండి, ఈవిడికి అసలు కాల్ లెటర్ కూడా ఇవ్వాల. ఈవిడ నాగవేణి అంకాని, ఈవికి 146 ర్యాంక్ వచ్చింది. 7 పోస్టులు ఉన్నాయి. 6 క్లియర్గా బీసీఏ కింద మెరిట్ కింద ఇచ్చేసాము. 7th వాజ్ సపోజ్ టు బి స్పోర్ట్స్ కోటా. సో స్పోర్ట్స్ కోటా కింద బీసీఏలో ఇంకో క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి, ప్రగడ కళ్యాణి ఉన్నారు కాబట్టి ఆవిడకి న్యాచురల్గా వస్తుంది యాజ్ పర్ రూల్స్. ఈ జియో 77 సార్ చెప్పింది అదే. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. పరిస్థితిని బట్టి ఆ కేటగిరీలో స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే ఆ కేటగిరీలో కూర్చోబెట్టాలి. ఇక్కడ బీసీఏ లేదనుకోండి, బీసీఏ క్యాండిడేట్ స్పోర్ట్స్ వాళ్ళు లేరనుకోండి, న్యాచురల్లీ నెక్స్ట్ ఎవరు మెరిట్లో ఉన్నారో వాళ్ళకి వస్తుంది. ఏ కోటాలో స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో ఆ కోటాలో వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. ఇది క్లియర్ డిఫరెన్స్, అందరినీ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్. ఈవిడ షేక్ నసీమూన్, ఈవిడికి 43వ ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే చూస్తే ఈవికి అసలు ఎందుకు ఈమె ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కాల. మెరిట్లో 3, 4, 30 రెండిట్లో అయిపోయింది. కానీ ఈవికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు పిలిచామంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇంకో చోట వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వదిలేసుకోవడం వల్ల అలా వీళ్ళని పిలిచి ఉంటారు. సో జస్ట్ బికాస్ ఒక క్యాండిడేట్ని పిలిచానంత మాత్రాన మెరిట్లో కానీ లేకపోతే రూల్స్లో కానీ ఎక్కడ దెర్ ఈజ్ నో వయలేషన్ వాట్స్ సో ఎవర్. నెక్స్ట్ ప్లీజ్. బండారు యమున, ఈవిడ 68th ర్యాంక్ వచ్చింది. మనకి 30 ర్యాంక్ వరకు మెరిట్లో వచ్చేసింది. లాస్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్ కోటా కింద. స్పోర్ట్స్ ర్యాంక్ ఉండదు ఎందుకంటే ఎగ్జామ్ మనం కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ అప్లికేషన్ చేసిన వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ అంటే ఆ ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సంబంధించి ఆ స్పోర్ట్స్ వాళ్ళు బీఏడీ చేసి ఉండాలి, టెట్ పాస్ అయి ఉండాలి, ఆ మెథడాలజీ ఉండాలి. ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఉన్న తర్వాత ఈ పర్టికులర్ దాంట్లో ఫస్ట్ 4 అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటా కింద ఆ బీసీడీలో ఈ వేచలపు మాధవి ఉంది కాబట్టి మనం స్పోర్ట్స్ అడిక్వసీ కోసం వాడిని తీసుకుని వచ్చాం. దిస్ ఈజ్ 100% యాజ్ పర్ రూల్స్. ఎక్కడే మాత్రం దీంట్లో ఎవరికి అన్యాయం చేయడం కానీ వైలేషన్ కానీ చేయలేదు. నెక్స్ట్ ప్లీజ్. ఎర్రిపల్లి శ్రావణ్ కుమార్, ఇది కూడా అంతే. ఇక్కడ మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి బీసీఏలో. ఫస్ట్ 2 మనం మెరిట్ కింద వెళ్ళాము. 3rd విమెన్ కోటా వీ హ్యాడ్ టు బ్రింగ్ అప్. 4th ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా. ఆ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి అడిక్వసీ కోసం. దానికంటే లెట్ us say 417 ర్యాంక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఇదేంటి సార్ ఆయనకి 53 ఈ 417 అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 417 హైయెస్ట్ ఉన్నప్పుడు మరి అదే తీసుకుని రావాలి. ఆయన బీసీఏ ఉంటే బీసీఏ కోటాలోనే కూర్చోబెట్టాలి మనం.
100 దాటి మనం పెట్టలేం. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హారిజాంటల్ అండ్ వర్టికల్. నెక్స్ట్ ప్లీజ్. ఈయన సమదం పృథ్వీరాజు, ఈయనకి వచ్చింది 157 ర్యాంక్. వీళ్ళందరూ కూడా మెరిట్ కింద ఫిలప్ అయిపోయారు. ఈయనకి సేమ్, ఈయన ప్రాబ్లం ఏంటంటే నన్ను వెరిఫికేషన్ కిందకు పిలిచారని. నేను దాకా చాలా క్లియర్గా చెప్పాను, 2-3 సందర్భాల్లో క్యాండిడేట్ని పిలవటం జరుగుతుంది. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక చోట డిస్క్వాలిఫై అయిపోతే ఆ క్యాండిడేట్ ఈ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి అలా అడ్జస్ట్ అవ్వటం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అంతేకాని ఎక్కడ కూడా అగేన్స్ట్ మెరిట్ ఎక్కడ చేయడం జరగలేదు. సో ఈయనకి చూస్తే అసలు వాట్ ఎవర్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మనం ఏదైతే వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఈయనకి 157 ర్యాంక్, మనం స్టాప్ చేసింది 141 దగ్గర. ఏ రకంగా ఈయనకి ఉద్యోగం వస్తుంది? ఏ రకంగా వైలేషన్ జరిగింది? మరి ఇక్కడ అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్లీజ్. ఎరిగిన పోయిన శ్రీనివాసులు, ఇక్కడ బీసీడీ కేటగిరీ. అంటే ఇవన్నీ కూడా వార్తాపత్రికల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో మాకు అన్యాయం జరిగిందని చెప్పినవన్నీ మేము స్పెసిఫిక్గా తీసుకొని, నేను మొన్న కూడా చెప్పాను, నేను ఏమి దీంట్లో దాపరికం లేదు, నో సీక్రెట్. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్ వీ విల్ వెరిఫై, ప్లీజ్ కమ్. ఎక్కడ ఓపెన్గా పబ్లిష్ చేసామని చెప్పాను, ఆన్లైన్ ఉన్నాయి, ఎవ్రీబడి హ్యాస్. ఎక్కడ మేము కొంతమందికి ఎస్ఎంఎస్లు పంపించి అన్నీ ఖండించాను. ఐ సెడ్ నో సచ్ థింగ్ వాజ్ డన్, అన్నీ ఓపెన్గానే చేసాం. ఇది చూడండి, ఇది కూడా అంతే. 6 ఉంటే 5 వేకెన్సీస్ వర్ ఫిల్డ్ బై జనరల్ మెరిట్. 6th వన్ వాజ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఆ బీసీడీలోనే ఉన్నాడు కాబట్టి ఈ పోస్ట్లో అప్లై చేసిన దాంట్లో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ప్రకారం ఆయన తీసుకొని వస్తాం. ఇప్పుడు ఒక మెరిట్కి, జనరల్ కేటగిరీకి, ఎస్సీకి, ఎస్టీకి వీ కెనాట్ కంపేర్. రిజర్వేషన్లో మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు ఇచ్చారు అని అంటే దట్స్ ఎ లార్జర్ డిబేట్. ఎక్స్ సర్వీస్ మెన్లో ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషను, సుప్రీంకోర్ట్స్ చెప్పిన రిజర్వేషన్ని మనం వీ కెనాట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ల్యాండ్. నెక్స్ట్ ప్లీజ్. విజయలక్ష్మి, ఈవిడికి కూడా అంతే. చూడండి, ఈవిడ ఓసీ కేటగిరీ, చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా చిత్తూరులో 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికల్లీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్స్ సర్వీస్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయటం జరిగింది. మరి ఇక్కడ తప్పేంటి? ఇప్పుడు ఎక్కడ కూడా మనం రూల్స్ని అతిక్రమించి చేయలేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్. నెక్స్ట్, ఈయనకి ఇంకోటి జగదీష్ నాయక్. ఇది మనము బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనం డిఎస్సిలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ సెపరేట్గా చూపిస్తూ రెగ్యులర్ వేకెన్సీస్ని మనం పిలిచాం. ఈయన పర్టికులర్ కేసు జగదీష్ నాయక్ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్లో 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. 2 విమెన్ కేటగిరీ కింద వాళ్ళు రాలేదు. రానప్పుడు ఇతనేమంటాడు, నాకు అది కన్వర్ట్ చేసి ఇచ్చేసేయండి, నాకు అన్యాయం జరిగింది అంటాడు. కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. 2 times చూడాలి. నెక్స్ట్ టైం వీ విల్ ఎగ్జామిన్ దట్ కన్వర్షన్. కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎవరికో ఇచ్చేయలేదే. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము ఆ క్యాండిడేట్, విమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఖాళీ ఉంచాం. వి డిడ్ంట్ గివ్ ఇట్ ఎనీబడి ఎల్స్. సో ఇది ఎవరికో ఇచ్చేసారంటానికి కూడా స్కోప్ లేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ రిక్వెస్ట్, నాకు అది కన్వర్ట్ చేసి విమెన్ నుంచి మెన్ కన్వర్ట్ చేసి ఇవ్వండి అని. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more cycle. సో అది ఇలాంటి కేసులన్నీ. సార్ నెక్స్ట్, ఇది స్పోర్ట్స్ వాళ్ళు చెప్తారు, దుర్గయ్య కదా, ఇతను చాలా చోట్ల మీడియాలో కూడా వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చినా రాలేదని. అది నెక్స్ట్ స్పోర్ట్స్లో ఎండి గారు కవర్ చేస్తారు, వై ఇట్ వాజ్ నాట్ గివెన్. దానికి కూడా ఒక కారణం ఉంది, స్పోర్ట్స్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారని. ఇది కూడా మహమ్మద్ షాబుద్దీన్, ఈయన కూడా చెప్పారు. ఈయనకేంటంటే దెర్ ఈజ్ అ రూల్, మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఇతను,
ఇతనికి చూస్తే ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు, 10th క్లాస్లో తెలుగు లేదు, ఇంటర్మీడియట్లో తెలుగు లేదు, ఎక్కడ తెలుగు లేదు. మనం నోటిఫై చేసిన పోస్టులు గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లో. అక్కడ మనం ఏమంటున్నామంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కొంత ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. సో తెలుగులో మాట్లాడటం, తెలుగులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం కాస్త. మన జీవోలో చాలా క్లియర్గా ఇచ్చిన 15 జీవోలో చాలా క్లియర్గా రాసాం. ఏమని రాసాము? హీ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ది లాంగ్వేజ్ కన్సర్న్డ్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఇన్ పార్ట్ 1 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అని క్లియర్గా ఇచ్చాం మనం. ఇది సేమ్ రూల్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 5గురికి తెలుగు ఉండింది. ఇంకెవరికన్నా తెలుగు లేకుండా ఇచ్చామా? అలా కాదే. ఇక్కడ అందరు చూడండి, అందరు మైనారిటీ కమ్యూనిటీ. షేక్ పూరి బాషా, షెహనాజ్, షేక్ రంజాన్, ఆరిఫ్ అలీ, షేక్ అలీ. నేను ముందుగానే ఎగ్జామ్ పెట్టక ముందులే చెప్పాం కదా ఉండాలని. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మార్చింది కాదు కదా. సో డిసప్పాయింట్ అవ్వటం తప్పు లేదండి, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాం. కానీ రూల్ ప్రకారం ఉందా లేదా, మనం చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఉందా చూడండి. నెక్స్ట్ ప్లీజ్. ఈవిడ ఇందిరా కుమారి గారు. ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. 10 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ 2 స్పోర్ట్స్ కింద వచ్చింది. మెరిట్లో 127 ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఈవిడ అడుగుతారు ఆ స్పోర్ట్స్ కిందకి ఇస్తారు అని. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్లో 2 స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3లోనే కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోనే కూర్చోబెట్టాలి కదా. మనం తీసుకెళ్ళి చిత్తూరులోనో కడపలో కూర్చోబెట్టలేం, లేదా ఓసీలో కూర్చోబెట్టలేం కదా. దట్ ఈస్ ద రూల్. మరి అలాంటప్పుడు ఈమె చూస్తే ఈమె కూడా అంతే. ఓన్లీ బికాజ్ ఆఫ్ రూల్స్ షీ కుడ్ నాట్ బి అకామిడేటెడ్. నెక్స్ట్ ప్లీజ్. దుద్దుకూరి వెంకట నాగలక్ష్మి. ఈవిడికి 410 ర్యాంక్ వచ్చింది. అసలు ఈవిడ దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని 339 ర్యాంక్ లోపు అయిపోయినాయి, ఇంక్లూడింగ్ విమెన్ కోటా కూడా. లాస్ట్ది స్పోర్ట్స్ కోటా మాత్రం వి గేవ్. దీంట్లో షీ ఈజ్ సేయింగ్ ఆ స్పోర్ట్స్ కోటా ఎందుకు నాకు ఇవ్వండి. దెర్ ఇస్ అ పాలసీ, 3% స్పోర్ట్స్ ఇస్తాము, అది హారిజాంటల్లో ఇస్తామన్నప్పుడు వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఏ ఒక్క కేసులో అన్నా ఎక్కడన్నా తప్పు జరిగింది ఇంత ఓపెన్గా ఎవరన్నా చెప్తారా? ఓపెన్గా మీకు ఇచ్చేస్తాం కాపీస్ కూడా, వెరిఫై చేసుకోండి, నో ప్రాబ్లం. తంగెళ్ళ బాలకృష్ణ. నెక్స్ట్. ఇది అగైన్ సేమ్. ఇప్పుడు 26 కేసులు కూడా ఇంతే, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. దీంట్లో 14 వేకెన్సీస్ ఉన్నాయండి. 14 వేకెన్సీస్లో 4 విమెన్కి వెళ్తాయి. న్యాచురలీ 33% ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇట్ విల్ గో డిపెండింగ్ ఆన్ ది సైకిల్. ఇక్కడ విమెన్కి ఇచ్చాము, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చారు. ఏది తప్పు దీంట్లో? సో ఇట్ ఈస్ ప్యూర్లీ యాజ్ పర్ ది హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ మెరిట్. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ పోలుబోయిన లక్ష్మీ భారతి. ఈవిడికి 104 ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ కడపలో బీసీఏలో ఎస్ఏ మ్యాథమెటిక్స్లో దేర్ వాజ్ సంబడి విత్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎలా చూస్తారంటేనండి, ఇప్పుడు సపోజ్ ఇదే చూద్దాం. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్, విజువలీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఆర్థో హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, మెంటల్ ఇల్నెస్, 4 రకాలు ఉంటాయి. ఈ మ్యాథ్స్లో సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్లో 4 రకాల వాళ్ళు, 4 కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారనుకుందాం, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. అందులో ఎవరు టాప్ ర్యాంకరో చూసుకొని, సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్లో ఓసీ టాపర్ అనుకోండి, ఓసీ రోస్టర్లోనే వెళ్ళి కూర్చోబెడతాం. అలాగే ఒకవేళ బీసీ ఏ టాపర్ అనుకోండి, బీసీ దాంట్లోనే కూర్చోబెడతాం. సో ఈ పర్టికులర్ కేసులో మ్యాథమెటిక్స్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసిన వాళ్ళలో బీసీఏ కేటగిరీ వాజ్ ది టాప్. సో బీసీఏలోనే కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బస్ ఎగ్జాంపుల్ లాగా లైన్లో చూసుకోవడము, ఆ క్యాండిడేట్ ఉంటే బస్ ఎక్కిస్తాము, లేదంటే లైన్లో ఉన్న వాళ్ళు ఆగిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇది అర్థం కాక
హారిజాంటల్ని సరిగ్గా అర్థం చేసుకోక కొంత అపోహలు ఉండటం వల్ల బాధపడుతున్నట్టున్నారు. దయచేసి దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి అని నా విజ్ఞప్తి. ఈయన నెక్స్ట్ నరసింహారావు గారు, ఆంధ్ర. ఈయన ఎస్సీ గ్రూప్ 3కి చెందినవారు. ఈయనేమంటారంటే ఈయన యాక్చువల్లీ ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డ్. ఈయన నాకు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, నాకు 76 ర్యాంక్ ఇచ్చేయండి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గమ్మత్తు, ఇక్కడ బీసీసీలో ఉండే క్యాండిడేటు ఓపెన్ కేటగిరీ కింద ఆర్థోపెటిక్లీ హ్యాండిక్యాప్డ్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అక్కడ. ఎందుకంటే ఓసీలో ఎక్కువ ఉన్నాయి సీట్లు అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోవడం వల్ల అడిక్వసీ వచ్చేసింది. ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్గా ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అతనికి రాలేదు. అది ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఉద్యోగం రావాలనుకోవడం తప్పులేదండి, ఉద్యోగం ఆశించడం తప్పులేదు, ఆశపడటం తప్పులేదు. మీరు కష్టపడ్డారు, మీ ఫీలింగ్స్ నాకు కంప్లీట్గా అర్థమవుతుంది. కానీ వచ్చిన వాళ్ళందరూ ఆర్ వెల్ డిజర్వింగ్ యాజ్ పర్ రూల్స్. వాళ్ళేం తప్పు చేయలేదు. నెక్స్ట్ ప్లీజ్. రాణి కందుల, ఈవిడికి 196 ర్యాంక్ వచ్చింది. 168 ర్యాంక్ వరకు స్ట్రైట్ అవే మెరిట్లోనే వచ్చేసారు. లాస్ట్ది స్పోర్ట్స్ కోటా. సో దెర్ ఇస్ నో వైలేషన్ ఎనీవేర్. పేర్లతో సహా ఇచ్చేస్తున్నాం మేము. నెక్స్ట్ పంతాడ వీరవేణి. నేను ఈ మధ్య పబ్లిష్ అయినాయి లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినాయి అవి మాత్రమే తీసుకొని మేము చెప్తున్నాం. ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ, నో ప్రాబ్లమ్. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ కమ్ అండ్ ఆస్క్ అస్, వీ విల్ ఎక్స్ప్లెయిన్. దాపరికం ఏమాత్రం లేదండి. పంతాడ వీరవేణి గారు, ఈవిడికి 302 ర్యాంక్ వచ్చింది. మీకు ఇంక్లూడింగ్ విమెన్ కోటా 285 వరకు మెరిట్లోనే వచ్చేసింది. ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ లాస్ట్ 2 వర్ గివెన్, ఆ రిజర్వేషన్ కింద ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇటువంటి జరిగినవి తప్పించి. నెక్స్ట్ కంచర్ల శరత్ బాబు, ఈయనకి 143 వచ్చింది. ఈయనకి ఈయనకంటే ఇక్కడేమో అసలు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా లేదు. ఇందాక ఒక కేసు చూసాం, ఇక్కడ చూసాం. కంప్లైంట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. నీకంటే వచ్చిన వాళ్ళు ఇద్దరు పై ర్యాంక్, వాళ్ళు 100వ ర్యాంకు 102వ ర్యాంక్. వేర్ ఇస్ ద కంప్లైంట్? నెక్స్ట్ ప్లీజ్. కె అనిల్ కుమార్, ఈయనకి ఇందాక నేను చెప్పింది స్పోర్ట్స్, దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఈయనకి మంచి ర్యాంకే వచ్చింది శ్రీకాకుళంలో. కానీ ఆ పర్టికులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లో స్పోర్ట్స్లో అదే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నారు. సో ఆయనకి న్యాచురల్లీ అది వచ్చేసింది. సో కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు ర్యాంక్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎగ్జామ్ రాయలేదు అంటే దట్స్ అ పాలసీ. దాని ప్రకారం మనం ఇచ్చాం తప్పించి ఎవరిని అక్కడ ఈయన కాదని చెప్పి లేకపోతే ఇంకెవరో వేరే ర్యాంక్ ఆయనకి ఇవ్వటం కాదు కదా. స్పోర్ట్స్ యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ పాలసీ వాజ్ గివెన్. నెక్స్ట్ ప్లీజ్. ఇది చెట్టిపోగు రాజ్ కమల్ గారు, ఈయన 337 ర్యాంక్. ఈయన ఎస్సీ గ్రూప్ 2. ఈయన లాస్ట్ 4 వేకెన్సీస్ అన్నీ కూడా విమెన్తో ఫిలప్ చేసాం. ఆయన కూడా ఈయన ర్యాంక్ 337. చూడండి, అంటే జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎలా చేసాం ఏంటనేది. నెక్స్ట్ పాకా సతీష్ గారు, ఈయన 288. ఈయనకేంటంటే ఈయన పిలిచినా కూడా ఎందుకు పక్కన పెట్టారంటే, మనం ఏదైతే స్టార్టింగ్లో అనిల్, అతని పేరేంటి, నవీన్ కేసు, ఇతను కూడా అంతే సిఆర్పిగా పనిచేస్తూ పర్మిషన్ లేకుండా బీపెడ్ చేశాను అంటున్నాడు. అక్కడ అటెండెన్స్ ఉంది, చెప్పకుండా రాశారు కాబట్టి అతను ఒక్కడే కాదు, ఇతను కూడా పక్కన పెట్టామే. రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి. మాకెవరన్నా అట్లా చేసుంటే, మా దృష్టిలో లేకపోతే విల్ స్టిల్ టేక్ యాక్షన్. సో వీ హ్యావ్ అప్లైడ్ రూల్ ఎవ్రీబడి యూనిఫామ్లీ. నెక్స్ట్ ప్లీజ్. గెరివి అంజినప్ప, ఈయన చూడండి, ఈయనకి డిజేబుల్డ్ కోటా కింద అప్లై చేశాడు. ఈయనకి 40% విజేబిలిటీ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టాడు. డిజేబిలిటీ కోటా ఉన్న వాళ్ళందరినీ మేము మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తామని ముందుగానే చెప్పాము, నోటిఫికేషన్ అప్పుడే చెప్పాము. సింపుల్ సర్టిఫికేట్ కాదు,
బోర్డు పంపిస్తామని. బోర్డులో వాళ్ళకి 30% అని వచ్చింది. అపిలేట్కి వెళ్ళాడు, అపిలేట్లో కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. మరి ఎలా ఇవ్వమంటారు? వీఆర్ నాట్ డాక్టర్స్ కదా. మెడికల్ బోర్డు అపిలేట్ బోర్డు పెట్టింది మాత్రమే ఇవ్వగలం మేము. వీఆర్ ఫాలోయింగ్ రూల్స్. ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఇవ్వలేదు, నేను ఇప్పుడు చూడటానికి ఎలా ఉన్నారు ఏంటో నేను దాని గురించి మాట్లాడలేదండి. దెర్ ఇస్ ఎ మెడికల్ బోర్డ్, దెర్ ఆర్ నామ్స్, అపిలేట్ మెడికల్ బోర్డ్, దాని ప్రకారం వెళ్ళాలి తప్పించి వీఆర్ బౌండ్ బై గర్ రూల్స్. నెక్స్ట్ పెంటపాటి ప్రతిభ తరణి గారు, 87th ర్యాంక్. ఈవిడంతే, సింపుల్. ఈవిడికి కాస్ట్ వెరిఫికేషన్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు బికాస్ ఆఫ్ కారణాలు నేను చెప్పిన దానివల్ల. కానీ ర్యాంక్స్ చూస్తే ఈవిడి కంటే పైన వాళ్ళకే వచ్చాయి ర్యాంక్స్. 82 ర్యాంక్తో ఆగిపోయింది. సో కంప్లైంట్ చేయడానికి కూడా ప్లీజ్ అండర్స్టాండ్ వెదర్ దీంట్లో ఏమన్నా కావాలని ఎవరైనా చేశారా లేదా అనేది. వీ ఫుల్లీ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అండి. నెక్స్ట్ ఛాన్సెస్ ఉంటాయి, మీరు చదవండి. త్వరలోనే ఇంకో డిఎస్సి వస్తుంది, చదవచ్చు. యుల్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. ఈసారికి బాగా చదివితే యుల్ గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ యూ విల్ గెట్ సీట్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. షర్మిలా గారు నెక్స్ట్, 110 ర్యాంక్. ఇక్కడ ఫస్ట్ కేస్ 108కి వచ్చింది, సెకండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఇవ్వాల్సి వచ్చింది. మరి అడెక్వెసీ చూసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ రిజర్వేషన్ ప్రకారం అంటే ఇవ్వాలి వాళ్ళకి. వీ కెనాట్ డినై దమ్, దే హ్యావ్ దేర్ రైట్స్. ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్. శ్రీదుర్గా మల్లిక, ఈవిడికి 462 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఈవిడేమిటారంటే మధ్యలో ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరినో, ఈవిడికి మెరిట్లో ఎలాగ లేరు, ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎక్కడో సమ్ డౌట్ వచ్చి కంప్లైంట్ ఎవరో పెడితే పక్కన పెట్టారంట. కాబట్టి ఆ వేకెన్సీ ఉంది నాకు ఇచ్చేయండి అంటున్నారు. మేము చాలా క్లియర్గా చెప్పాం, ఎనీ వేకెన్సీ నాట్ జాయిన్డ్ విల్ బీ ట్రీటెడ్ ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. అంతేగాని వెయిటింగ్ లిస్ట్, మీకు మొన్న కూడా చెప్పాను, వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టలేదండి. ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ సైకిల్ అయిపోతుంది. రాలేదా, జాయిన్ అవ్వలేదా, జాయిన్ అయ్యి ఇమీడియట్గా రిజైన్ చేశారా, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో. ఎందుకంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో చోట వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. సో దానికోసం ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈవిడేమంటున్నారంటే షీఈస్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు కొత్తగా ఖాళీ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒక చోట ఏదో ఖాళీ ఉండిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వండి అంటున్నారు. సో దిస్ వీ క్లియర్లీ సెడ్, నెక్స్ట్ సైకిల్లో కవర్ చేస్తాం కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ అట్లాంటివి లేవు అని. సో ఇది మనకి ఒక 26 కేసులు, స్పోర్ట్స్ వాళ్ళు ఒక 8 కేసులు ఉన్నాయి. ఎండి గారు, సెక్రటరీ గారు లేరు కాబట్టి స్పెషల్ సిఎస్ గారు, ఎండి విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, దీంట్లో దయచేసి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారి వారి మెరిట్ ప్రాతిపదికనే సెలెక్ట్ అవటం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా కానీ రూల్స్కి అతిక్రమించి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. ప్రాసెస్లో కూడా ఎక్కడ మేము అటువంటి సెలెక్షన్స్ చేయలేదు. ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపించినట్టుగానే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే 33,000 గ్రీవెన్సెస్ మేము హ్యాండిల్ చేయడం జరిగింది. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమ్ టు అస్. కమిషనర్ గారి ఆఫీస్లో యూ మోస్ట్ వెల్కమ్ టు కమ్, ఆస్క్, క్లారిఫై, సీ. అలాగే కొంతమంది కోర్ట్స్కి వెళ్ళారు, కోర్ట్స్లో కూడా మేము రిప్లై ఇచ్చాము, దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ అని. కోర్ట్స్ ఎక్కడ కూడా మాకు ఆపమని కానీ లేకపోతే తప్పు జరిగిందని చెప్పలేదు. సో మరొకసారి చెప్పేది ఏంటంటే ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హారిజాంటల్ రిజర్వేషన్, ఎందుకు పెట్టారు, అది అప్లై అయినప్పుడు కరెక్ట్ రూల్ ప్రకారం అప్లై చేశారా లేదా, దాని మీద అడగండి. ఎమోషనల్గా నాకు ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు అప్లై 3,36,000 మంది క్యాండిడేట్స్కి 16,000 హ్యావ్ సెక్యూర్డ్. మిగతా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండటం సర్వసాధారణమే అది. కానీ మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. దెర్ ఇస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం బెటర్ టైం. యూ కెన్ ఆల్వేస్ ట్రై అగైన్. మీకు విల్లింగ్ అయితే ట్రై చేసుకోవచ్చు.